స్వతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఆ గిరిజన గ్రామాలకు నేటికి రహదారి సదుపాయం లేదు. ఏ కష్టం వచ్చినా డోలీలు కట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి. గర్భిణీలు, అత్యవసర వైద్య సేవలు అవసరమైన వాళ్ళు నరకం చూస్తున్నారు. గిరిజన గ్రామాల గత ప్రభుత్వంలో 2023లో మంజూరు చేసిన రోడ్ల ప్రాజెక్టులకు అటవీ శాఖ నుండి అనుమతులు ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ఎన్నికలకు నియమావళి అడ్డు వచ్చింది. మొత్తం మీద గిరిజన గ్రామాల రోడ్డు నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో వారు నానా అవస్థలు పడుతున్నారు. కొత్త ప్రభుత్వమైన తమ కష్టాలను తీరుస్తుందని ఎదురు చూస్తున్న వారికి నిరాశే ఎదురైంది. అందుకే తమ గోడు వెళ్లబుచ్చేందుకు 16 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అధికారుల వద్దకు వెళ్లారు గిరిజన గ్రామాల ప్రజలు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం శివారు గిరిజన గ్రామాలైన కొత్తవలస, వెలగలపాడు, గొప్పూరు, తాడివలస, రాజంపేట, రాయిపాలెం, మామిడిపాలెం గ్రామాలకు చెందిన గిరిజనులు తలపై అడ్డాకులు చుట్టుకుని నడుచుకుంటూ మండల పరిషత్ కార్యాలయం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాలకు రహదారులు, వంతెనలు నిర్మించాలని కోరుతూ ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి గిరిజన గ్రామాలకు రహదారులు, వంతెనలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.